విద్యుత్ ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై కొత్త నిబంధనలు వేయవద్దని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరావుకు వినతిపత్రం అందించారు. అపార్ట్మెంట్లో గానీ ఇళ్లలో గానీ ఉన్న బోరు మీటర్లకు అదనపు ఛార్జీలు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆపేయాలని కోరారు. నగరంలో ఇప్పటికే విద్యుత్ శాఖ తరపున సర్వే చేస్తున్నారని, దాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ మీటర్లను కమర్షియల్ చేయవద్దని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల కోసం రీడింగ్ తీస్తున్న తీరును క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మైనారిటీ కాంగ్రెస్ నాయకుడు తాజుద్దీన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు గృహ అవసరాలకు సంబంధించినటువంటి విద్యుత్తులో బోరుకు సంబంధించినటువంటి ఆ మీటర్ను కమర్షియల్గా, అంటే ఏదైతే స్లాబ్ రేట్లకు సంబంధం లేకుండా యూనిట్కు 5 రూపాయల చొప్పున, అది 50 యూనిట్లు కానీ, 10 యూనిట్లు కానీ, 100 యూనిట్లు కానీ, 200 యూనిట్లు కానీ, యూనిట్కు 5 రూపాయల చొప్పున మరి ప్రజల మీద భారం వేసే విధంగా సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తూ, ఒక అపార్ట్మెంట్ ఉదాహరణకు, ఒక అపార్ట్మెంట్లో ఆ బోర్ మీటర్కు సంబంధించి ఒక 500 యూనిట్లు కనుక కాలితే 25,000 రూపాయల బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ 25,000 రూపాయలు ఉన్న అపార్ట్మెంట్లు అందరి మీద పడితే ఒక్కొక్క అపార్ట్మెంట్కు దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేటువంటి మరి అదనపు భారం పడతా ఉన్నది.